గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదే నాన్నకే ఏర్పరిచిన వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ దినాల్లో మన జీవితాల్లో ఎంతమందికి ఆనందం కలిగి ఉన్నారని? కొంతమంది అంటారు, నాలో చాలా కష్టాలు ఉంది, మేము చాలా ఇరుకులో ఉన్నాం, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో మనం ఆనందంగా ఉండాలనే రూల్ కూడా లేదు. మనం ఎప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఓవర్కమ్ చేసి ఆనందించగలమంటే నిజమైన దేవుడు మన హృదయాల్లో ఉన్నప్పుడు. నిజమైన దేవుడు మన హృదయాల్లో ఉన్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని విభేదాలు మనం ఎదుర్కొన్నా దేవుడు నా తోడున్నాడు అన్న నమ్మకం మనకు కలిగిందనుకోండి, మనం ఏదైనా సాధించగలం. అప్పుడు మాత్రమే మనం ఆనందించగలం. ఒక శ్రమ గుండా వెళ్ళినప్పుడు మనం ఎంతమంది ఆనందించగలమండి? అమ్మో నా కష్టం వచ్చిందని బాధ తప్ప. ఎప్పుడైతే మనకు శ్రమ వచ్చిందో, దేవా ఈ పరిస్థితి గుండా నేను ఉన్నాను, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, దీన్ని ఓవర్కమ్ చేసే శక్తిని నాకు ఇవ్వు అని మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ హృదయాల్లో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, అన్నిటి మించి ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన దేవుడు మీ హృదయాల్లో ఉంటారో ఎల్లప్పుడూ మీరు ఏం చేస్తారంటే ఆనందిస్తూ ఉంటారు. మరలా చెప్తున్నాను, ఆనందిస్తూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.